ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. హం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీరామదూత హనుమత్పాదార్పితం. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా? ఒకవేళ అటువంటి సమస్యలు కనుక తలెత్తితే పరిష్కారాలు ఏమి చెయ్యాలి? అసలు కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయాన్ని మనం పరిశీలనలోకి వస్తే గనక, ముందుగా ఎవరెవరు కుంభరాశిలోకి విచ్చేస్తారనే విషయంలో ధనిష్ట నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్ర 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి విచ్చేస్తారు. కుంభరాశి వారు ఈ నెలంతా కూడా ఆర్థికంగా ఎక్కడా కూడా ఇంతవరకు రోజులు జరిగినట్టుగానే జరుగుతుంది తప్ప మార్పులు జరగవు. సెకండ్ ఇన్కమ్ జనరేట్ కాదు. పైగా మీకు రావలసిన ధనం 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నటువంటి ధనం ఆగిపోవడం, ఫైల్స్ స్ట్రక్ అయిపోవడం, అరే రేపు డబ్బులు వచ్చేసేదే ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్నలోకి వెళ్ళడం, అప్పు తీరుద్దాం అనుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ అప్పు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇతను ఇవ్వకపోవడం, హ్యాండ్ ఇవ్వడం, మీరు ఇచ్చిన మాట చెల్లుబాటు కాకపోవడం, దానివల్ల అగౌరవపడడం, మానసిక సంక్షోభం అనేటువంటిది కుంభరాశి వారు ఆగస్టులో చవి చూడబోతున్నారు. ఇది ఖచ్చితము. మరి ఎలా గురువు గారు అంటే పరిష్కారాలు మనం చివరిలో చర్చిద్దాం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్లో తమకున్నటువంటి ప్రతిభా పాఠ్యములు కొంచెం తగ్గుతాయి. చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం గట్టుకాలంగా ఉందని చెప్పవచ్చు. ఆగస్టు నెల క్యాడర్ మిమ్మల్ని మందరిస్తుంది. జనాల్లో ఆదరణ కూడా తగ్గిపోతుంది. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఓడగలుగుతుంది. పర్వాలేదులే, కితనాలతో పోల్చుకుంటే ఈ నెలలో మనకంటూ కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి, మనమేంటే ఏమిటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అనేటువంటి మాట ఏర్పడుతుంది. కానీ ఆగస్టు 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రంగాల వారు మిమ్మల్ని కావాలని అవమానపడే విధంగా మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. ఇక రైతుల విషయానికి వస్తే కాస్త ఊరటగానే ఉంది. పెట్టిన పంటకి చక్కటి దిగుబడి వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గేటువంటి అవకాశం ఎక్కడా లేదు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఎక్కడా కూడా మీకు ఈ అవకాశం ఆగస్టు నెలలో లేదు. ఎక్కడా ధనాన్ని వెచ్చించకండి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం ఈ నెలలో కుంభరాశి వారు ఎక్కడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టవద్దు. వ్యాపారాలు చెయ్యాలి అనుకుంటే కనుక కాస్త పర్వాలేదు, స్లీపింగ్ పార్ట్నర్గా ఉండండి. ప్రత్యక్షంగా వ్యాపారాలు చెయ్యవద్దు, పరోక్షంగా మాత్రమే చెయ్యండి. అది కూడా మీ పేరు కంటే బినామీ పేరుతో మీరు నడిపించుకోవడం శ్రేయస్కరము. ఏ వ్యాపారాలు? ముఖ్యంగా నేలకు సంబంధించి కానీ, శీతల పానీయాలు కానీ, లేదా ఎరువులు, మొక్కలకు సంబంధించిన ఎరువులు కానీ, నర్సరీ కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీరు అగౌరవపడేటువంటి అవకాశం, విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనాలని మీరు వెళ్ళడం, అక్కడ మిమ్మల్ని అవమానించడం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. పైగా కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు విలువైనటువంటి బంగారు వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ ఆగస్టు 2వ వారంలో జరుగుతోంది. కాబట్టి విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నారో మిమ్మల్ని మీరు నమ్మినటువంటి వ్యక్తులకి చెప్పుకోండి. అంతే తప్ప అందరికీ ఈ వస్తువు ఇక్కడ పెడుతున్నారని చెప్పవద్దు. విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నారో మీరు మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. మీకు ఆప్తులు, ఇతను మనం చెప్తే ఎవరికి తెలియజేయడు అన్నటువంటి వ్యక్తులకు మాత్రం మీరు ఆ విషయాన్ని తెలియజేసుకోండి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. అవుతుంది అనేటువంటి మాట పరంగానే ఉంటుంది, కానీ అవ్వడానికి అవకాశాలు మాత్రమే కనబడతాయి, అవ్వదు. కాబట్టి అవ్వడానికి మాత్రం అంటే ఈ వీళ్ళ ద్వారా వెళితే మనకి కాగితం వస్తే మనకి కేసు నొగ్గుతాం అనేటువంటి ఒక లైన్ అయితే దొరికేస్తుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని పీడిస్తున్నటువంటి ఆర్థిక తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తికి సంబంధించిన కాగితాలు దొరకడం, ఆ వ్యక్తులు మీకు సపోర్ట్ చేయడం,
అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మాత్రమే కుంభరాశి వారికి ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు సంప్రదించడం వల్ల మీకు జరిగేటువంటి విషయాలు, ఎప్పుడు వివాహం అవుతుంది, అసలు లైఫ్లో ఎప్పుడు మీరు స్థిరమైనటువంటి ఆర్థిక పరంగా స్థిరంగా ఏర్పడతారు, ప్రమాదాలు ఎప్పుడేమైనా ఉన్నాయా, ఏ సందర్భాల్లో మీరు ఏ విధమైనటువంటి పూజలు గావించాలి, సర్పదోషం ఏమన్నా ఉందా, పితృదోషం ఉందా, అసలు మీ యొక్క జాతకంలో ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో ఒక మోస్తారు ఎక్కువగానే జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతము కుంభరాశి వారికి లివర్లకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లివర్ సంబంధించిన ఏర్పడడం వల్ల 24 గంటల నొప్పి అంటారు చూసారా, అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కడుపుకు సంబంధించి సర్జరీ జరిగేటువంటి అవకాశం ఆగస్టు 11వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 20వ తారీఖు మధ్యలో కడుపు దగ్గర సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కడుపులో కానీ లేదా యూరినరీ ట్రాక్ దగ్గర కానీ మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. వ్యక్తిగతంగా కానీ ఎవరెవరి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవద్దు. సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరము. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను ముఖ్యంగా మీరు శివాలయంలో కేవలము పంచదారతోటి అభిషేకం చేయించుకోండి. అది కూడా సోమవారం రోజున అభిషేకం చేయించుకోవడం, అందరి సగభాగాన్ని తీసుకోవడం. అభిషేకం అయిన శివలింగానికి మీరు పంచదారతో అభిషేకం గావించి ఆ అభిషేకం నుంచి వచ్చినటువంటి కాస్త పంచదార తీసుకుని అందరి సగభాగాన్ని ఏదైనా చీమలకు సమర్పించి మరీ సగభాగాన్ని మీరు స్వీకరించడం చాలా మంచిది. బెల్వము, అదేవిధంగా తెల్ల జిల్లేడు పుష్పాలు ఈశ్వరార్చనకి ఉపయోగించడం చాలా ఉత్తమం. ఒకవేళ ఇది చేయలేకపోతే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల ప్రతిమ వద్ద కొబ్బరి నూనెతో ఎర్రటి ఒత్తు దీపారాధన గావించడం అత్యంత శ్రేయస్కరము. ఓం నమో రుద్రాయ నమో నమః అనుకోవడం కుంభరాశి వారికి ఆగస్టు నెలంతా కూడా చెప్పదగ్గ సూచన. కుంభరాశి వారు ఈ నెలలో వీలున్నంత వరకు కూడా ఒక సాయంత్రం వేళ 7:30 తర్వాత లేదా మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 8:30, 9 తర్వాత ఒక 4 చపాతీలు ముక్కలు చేసి ఏదైనా కాలభైరుడికి అంటే కుక్కలకి సమర్పించడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. జరిగేటువంటి ప్రమాదాలు పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మీనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది,
అసలు ఈ శత్రుఘోషలు, నరఘోషలు, బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టును మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.